వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9956049666 8985571665. CK29 న్యూస్. జంగారెడ్డిగూడెం మండలంలోని తిరుమలపురం గ్రామంలో అయోధ్యలో భోగ సుందర సీతారామస్వామి ఆలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ పురస్కరించుకుని ఆధ్యాత్మికవేత్త కనుపర్తి లక్ష్మీ వీర్రాజు శ్రీకాంత్ అయోధ్య విశేషాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి కనుపర్తి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ వైసీపీ తిరుమలాపురం అధ్యక్షులు కనుపర్తి లక్ష్మీనరసింహ, వేణుమాధవ్, సింహాద్రి, రామానుజయ, మాదాసు, లక్ష్మయ్య, పరశురాం, ఆంజనేయులు, పోలోతు అజయ్, కొమ్మిరెడ్డి సుధాకర్, చిమ్మెల్లి వెంకటరత్నం, ప్రధాన అర్చకులు వేదాంతం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారతీయులందరికీ, విదేశాల్లో ఉన్న మన దేశంలో ఉన్న అందరికీ కూడా అయోధ్య బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు సుమారుగా 1528 నుంచి మన భారతీయులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి కళ సాకారం అవుతున్నటువంటి రోజు. ఎంతోమంది కరసేవకులు సంఘటన ఒక యజ్ఞంగా, సమిధగా వారి జీవితాలుగా మార్చి భారతమాత పాదాలకు మొవ్వలై, ఆమె మోముపై చిరునవ్వులై, సరయూ నదిలో ప్రాణం వదిలి, ఆ వదిలినటువంటి ప్రాణానికి నిజమైన సార్థకత కలిగినటువంటి రోజు. ఎందుకంటే సుదీర్ఘకాలంగా మన భారతీయులు, ప్రత్యేకంగా అందులో హిందువులందరూ కూడా ఎటువంటి హింసాత్మకత, అదేవిధంగా ఇటువంటి కొట్లాట్లు జరగకుండా ఇటువంటి కార్యక్రమం అనేటువంటిది జరగాలి అనేటువంటి కోరికతో ఎదురు చూస్తున్నారు. అటువంటి బాలరాముని విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం ఈరోజు మాన్య ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అయోధ్యలో రాముడు ఎక్కడైతే జన్మించాడని మన పురాణాలు, అదేవిధంగా రామాయణం చెప్పిందో అటువంటి చోట జరగడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇటువంటి సందర్భం జరుగుతున్న సమయంలో మనందరం జీవించి ఉంటాం, మనందరికీ ఈ టైంలో జన్మ లభించడం అనేది మన అదృష్టం. ఇటువంటి గొప్ప రోజుని మనందరం కూడా ఒక నిజమైన దీపావళిగా, ఏదైతే రాములు వారు 14 సంవత్సరాలు వనవాసం పూర్తి చేసుకుని తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు అయోధ్యవాసులు దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో, అదేవిధంగా మనందరం కూడా సాయంత్రం ఒక దీపావళి మాదిరిగా చేసుకోవాలి. ప్రతి ఊళ్ళో ఉన్న ఆలయం, ప్రతి ఊళ్ళో ఉన్న భక్తులు, గ్రామస్తులు, హిందువులు, బంధువులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా గొప్ప విశేషమైనటువంటి కార్యక్రమంగా మన జీవితంలో మనం ఎప్పుడూ చూడలేము, ఎప్పుడూ రాదు, కలుగదు. అటువంటి అవకాశం మనకు కలిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని భగవాన్ రాముడి యొక్క విశేషమైనటువంటి కృపకు ప్రతి ఒక్కరు కూడా పాత్రలు కావాలని కోరుకుంటూ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి, రామనామం చేసుకోండి. అందరూ కలిసి అయోధ్య రాముడిని దర్శనం చేసుకున్నాం. జై శ్రీరామ్.